నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు బోడపాటి మరి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ నుంచి వస్తున్నాను. మీ సమస్య ఏంటమ్మా? మా సమస్య ఏంటంటే సార్ 30 సంవత్సరాల నుంచి మేము ఒక నివాసం ఉంటున్నాం. నేను బెదిరిపోయి పక్కకు తప్పుకున్నాను కానీ సార్ ఆ ఇంట్లో పాకలు వేసుకున్న అందరూ కూడా బెదిరిపోయి తప్పుకోలేదు. వీళ్ళ పాకలు ఏంటంటే సార్ అక్కడ గవర్నమెంట్ భూమి, అది గవర్నమెంట్ భూమి అయితే ఆ భూమిలో మేము ఎప్పటి నుంచో 30 సంవత్సరాలు నివాసం ఉంటున్నాం. అక్కడ ఆ నివాసం ఉన్న భూమిని మొన్న 2014 2012 ఒకసారి తగలబెట్టారు సార్ దాన్ని ప్రభుత్వం. అప్పుడు మన టీడీపీ ప్రభుత్వం తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా అలాగే మళ్ళీ తగలబెట్టింది. ఎవరు తగలబెడుతున్నారంటే ఊరికినే పక్కోళ్ళు వచ్చి తగలబెట్టరు సార్, అంతే అదే కదా సార్, పక్కోళ్ళు తగలబెట్టరు. మళ్ళీ మొన్న మూడోటి కళ్యాణ్ గారు మన కాకినాడ బీన్ చెకింగ్ వచ్చినప్పుడు ఆయన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ మా పాకలో 60 ఇళ్ళ దాకా మమ్మల్ని తగలబెట్టేశారు. అంటే ఇప్పుడు ఎవరు తగలబెట్టారని చెప్పి మీరు అనుకుంటున్నారమ్మా? అంటే ఆలోచించండి సార్, ఏంటంటే ఆయన చెకింగ్ రాకూడదు, ఆయన డైవర్ట్ చేయాలని ఈ నీటి మల్లాలని ఆ పాకలు తగలబెట్టారు సార్. అప్పుడు అంటే దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటారా? వైసీపీ వాళ్ళు ఉన్నారు సార్, కొంతమంది నాయకులు ఉన్నారు సార్. నాయకుల పేరు మేము చెప్పకూడదు సార్, బయట చెప్తే బాగోదు సార్. కొంతమంది నాయకులు ఉన్నారు. ఆయన డైవర్ట్ చేసి ఏంటే ఆయన మేము గెలిపించుకున్నది ఎందుకంటే సార్ ఆయన వస్తే మాలాంటి పేదలకు అందరికీ న్యాయం చేతని గెలిపించుకున్నాం. ఆయన్ని తప్పు పట్టణకి మచ్చ పెట్టనకి తప్పు పెట్టించుకున్న మనిషి అయితే కాదని పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఉన్నతమైన వ్యక్తి అయినా. అలాగే మేము పాకలు కాలిపోయి ఇన్నిసార్లు మేము పిటిషన్ అందరికి పెట్టాం, కలెక్టర్ గారు పెట్టాం, తర్వాత ఎవరికి ఎంఆర్ఓ పెట్టాం, ఆర్ఐ గారు పెట్టాం, అందరికి పిటిషన్ పెట్టాం. ఎవరు కూడా సాధారణంగా మమ్మల్ని పట్టించుకోలేదు. అలాగే కొండబసార పెట్టాము. ఎంపీ సార్ దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు, కానీ ఎంపీ సారు చాలా ఉన్నతమైన వ్యక్తి. కానీ ఎవరు వెళ్ళినా గౌరవంగా మాట్లాడతారు, గౌరవంగా ఏదైనా ఉంటే టక్ టక్ టక్లాడితే అక్కడే పనిచేసేస్తారు. కానీ ఆయన దృష్టికి కూడా ఇంకా తీసుకెళ్ళలేదు సార్ ఎవరని. ఏంటంటే ఇక్కడ జరిగింది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తలేదు. ఎంపీ సారు అనుకున్నారంటే టక్ టక్ ఏ పని అయినా చేసి పెట్టేస్తారు ఆయన. ఎంపీ సార్ లేరు సార్, ఎంపీ సార్ లేరు. మేము 2-3 సార్లు వెళ్ళాం కానీ ఎంపీ సార్ లేరు అక్కడ. ఎంపీ సార్ లేకపోతే వీళ్ళందరినీ తీసుకొని ఒకసారి నేను వెళ్ళాను, వీళ్ళందరూ కలుతానంటే ఎంపీ సార్ని లేరు. ఇంతమంది అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, ఇంతమంది నాయకుల దగ్గరికి వెళ్తున్నాం, ఎక్కడ న్యాయం జరుగుతా లేదు. 3 సార్లు తగలబెట్టారు సార్. అది అయితే ఇప్పుడైతే మాత్రం సార్ అది అంగన్వాడీ స్కూల్ కట్టినాకని ఒకసారి అంటున్నారు. కోర్టులో కూడా తెలియదు సార్. మన కోర్టు వాయిదాకి వెళ్ళాం మేము. ఎప్పుడు శనివారం 1వ తారీఖున వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఎవరు ఆవిడ పేరు రావట్లేదు, కమిషనర్ పంపించారండి. ఆవిడని కమిషనర్ పంపితే అక్కడ అంగన్వాడీ స్కూల్ కట్టాలి, అది ఖాళీ చేయాలండి అక్కడ అంటే మాకు లాయర్ గారు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే అక్కడ కాకుండా వేరే దిక్కుని తీసుకుంటారమ్మా ఇల్లు అని అన్నారు. మాకు అక్కడ వద్దు సార్, మాకు అక్కడే కావాలి ఇల్లు, మేము అక్కడే తీసుకుంటాము, మాకు వేరే చోట వద్దు సార్ అండి. మా జడ్జిమెంట్ కూడా కరెక్ట్గా లాయర్ గారు జడ్జిమెంట్ కూడా బాగానే ఇచ్చారు మాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారండి. మళ్ళీ ఏమన్నారంటే ఇది ఇప్పుడు ఖాళీ చేయించడానికి కుట్రలు పొందుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇంకా నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కుట్రలు పొందుతున్నారు సార్. ఇప్పుడు మేము కష్టపడ్డాం సార్, మేము కష్టపడ్డా మేము ఫలితం పొందుతా లేదు సార్. అందరూ వైఎస్ఆర్ మనుషులే ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వాలని ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ మనుషులే ఉంటున్నారు సార్. మేము కష్టపడిన జనసేనకి టీడీపీకి కష్టపడిన కూటమిలో కష్టపడిన ఒక్కళ్ళు లేరు సార్. సార్ మాకు అక్కడ పక్కా ఇల్లు కావాలి, అది ఆ ప్రభుత్వం ఇప్పుడు మేము ఉన్న భూమి అయితే మాత్రం 30 కోట్లకి బేరం పెట్టేశారని తెలుసు. 30 కోట్లకి ఎందుకు మేము ఉన్న నివాసం ఉన్న మా ఇల్లులు ఎందుకు 30 కోట్లు బేరం పెట్టాలి? ఇది మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చాము. మాకు ఆయన తప్పించి ఎవ్వరు న్యాయం చేయరు, కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు. మొత్తం మా 100 కుటుంబాలకి ఆయన ఒక్కడు తప్పించి ఇంకా చేసిన నాయకుడు ఎవరూ లేరండి అక్కడ. ఆయన రావాలండి కాకినాడలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి సరే. ఏంటే చాలా మంది చిన్న పిల్లలతో తిండి లేదు చెప్పాలి మీకు. ఏంటే ఇది కళ్యాణ్ గారి దృష్టికి ఇప్పటికీ వెళ్ళలేదు. ఆయన్ని గెలిపించుకుంటే వస్తాయని గుమ్మానికి 10 సంవత్సరాలు పోరాడాను. అడగండి ఏం నేను చెప్తాను. 10 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడ పోరాడిస్తారు. అమ్మ మీకు ఆ పక్క ఇల్లు వస్తాయి, ఆయన ఇస్తాడు వచ్చి మీకు. నేను హామీ ఇస్తున్నాను, మీరు ఓటేసి గెలిపించండి. నేను
ఈ కుటుంబాలు 100 కుటుంబాలు కూడా నేను చెప్పి దగ్గరలో ఓటేసిన ఒక ఏకైక మహిళని. అంటే కళ్యాణ్ గారి దృష్టికి నేను ఏం చేశానన్నది ఇప్పటికీ ఎవరు తీసుకెళ్తాలి. 24వ వార్డు జనసేన. నా పేరు ఏరమహిళ అండి, కాకినాడ సిటీ అర్బన్. ఏ నాయకుడు తీసుకెళ్ళకపోతే ఈ నాయకుడికి ఎలా తెలిస్తే చెప్పండి. ఎంతో మంది నాయకులు ఏంటంటే ఆయన తడుచుకుంటే మా కళ్ళ నీళ్ళే ఉంటాం. ఏంటంటే వచ్చి అంత మంచి పరిపాలన తెచ్చిన వ్యక్తికి మా గురించి తెలియకపోతే ఇంకెవరు కూడా తెలియపోతారు. ఇలా కబ్జాల గురించి, వీళ్ళ దండాల గురించి, ఇలా గంజాల గురించి, డ్రగ్స్ల గురించి తెలుసుకుంటారు కాకినాడ సిటీలోనే. అబ్బేనా ఇలా చేసిన పరిపాలన, వీళ్ళందరూ చేసిన పరిపాలన ఆయనకైతే దృష్టి వెళ్తలేదండి. మేము ఒకటే మాట్లాడుతున్నాం, మాకు పక్క ఇల్లు అక్కడే కావాలి సార్. అది అంగన్వాడీ స్కూల్ అంటున్నారు. 30 కోట్లు బేరం పెట్టారన్న సంగతి మాకు తెలుస్తారు. మేము గట్టిగా పోరాడం కళ్యాణ్ దృష్టి తీసుకొచ్చాం సార్. అన్నగా భావించాం, తండ్రిగా భావించాం, దైవంగా భావించాం కళ్యాణ్ గారిని మేము భావించాం. కాబట్టి ఈ రోజు ఇంకో మాట కూడా చెప్తాను, పక్క వైఎస్ఆర్ పార్టీలు ఉన్నప్పుడు నా కొడుకుని యాక్సిడెంట్ కూడా చేయించుకొని అవుకోవడం చేసుకోవడం ఇంట్లో పెట్టుకున్నాను. పక్క ఇదే పార్టీ గురించి నా భర్తను కూడా వదిలేశాను. ఈ పార్టీ కూడా నా భర్తను వదిలేశాను. ఏంటి ఎందుకు వదిలేసాను అంటారేమో, ఈ పార్టీలో ఉన్నానని నా భర్త జనసేన పార్టీలో ఉన్నానని నాకు విడాకులు ఇచ్చాను. వైఎస్ఆర్ పార్టీలో తప్పించి నువ్వు ఏ పార్టీలో ఉంటే ఈ పార్టీ కూడా నేను కష్టపడతాను, ఏ పార్టీ కూడా కష్టపడ్డాని నేను పక్క ఈ పార్టీ కూడా కష్టపడి నిలబడి ఉన్నాను. నాకు న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను సార్. కానీ న్యాయం జరగకపోతే మేము తిరగబాటు చేయవలసి వస్తుంది సార్.